మానవ సేవే మాధవ సేవ అని మల్కాజ్గిరి బీజేవైఎం రాష్ట్ర నాయకుడు జక్కుల కిరణ్ బుద్ధిరాజ్ అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మల్కాజ్గిరి వినాయక నగర్ డివిజన్ చౌరస్తాలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కుల కిరణ్ బుద్ధిరాజ్ మరియు పంజాబ్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వినాయక నగర్లో కిరణ్ అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. ఇలాంటి నాయకులు ఎంతోమంది ఉండాలి. ఎందుకంటే అది చాలా అవసరం. ప్రజలందరికీ ఏ విధంగా సాయం కావాలన్నా వందడిసం డివిజన్లో వెంటనే స్పందించగలిగిన పర్సన్ అంటే మన కిరణ్ అన్న. సో ఇలాంటివి ఏదైనా కానీ యూత్కి కూడా ప్రోత్సాహం చేయడం, వినాయకులు పెట్టడంలో కానీ, దుర్గామాతలు విగ్రహం పెట్టడంలో కానీ దేనికైనా ముందుండి వాళ్ళని యూత్కి సపోర్ట్ చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే పేద ప్రజలకి ఎవరికైనా వైద్యం పరంగా లేకపోతే ఎడ్యుకేషన్ విద్యాపరంగా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా అన్న ఆదుకునేటట్టుగా మన వందడిసం డివిజన్లో చాలా మటుకు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటి పనులు రెగ్యులర్గా అన్న చేస్తూ ఉన్నాడు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇదే విధంగా అన్నయ్య చేయడం చాలా అభినందనాల్సిన విషయం. సో ఇవన్నీ చాలా జరగడం వల్ల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు వినాయక నగర్లోని యూత్ మొదటిగా కట్టమైసమ్మ గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించి, అక్కడి నుంచి చాణక్యపురి అయ్యప్ప స్వామి గుడిలో ఆయన పేరు మీద పూజలు నిర్వహించిన తర్వాత ఈరోజు ఇప్పుడు వినాయక నగర్ చౌరస్తాలో ఆయన కిరణ్ బుద్ధిరాజ్ గారి పేరు మీద బిర్యానీ పంపిణీ చేయడం, 200 మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే సాయంత్రం రేణుకా నగర్లో ఆయన స్వగృహ మందు అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము యూత్ అందరం కలిసి ఇక్కడ వినాయక చౌరస్తా దగ్గర అన్నం పంపిణీ చేసి, అలాగే అన్నకి అందరూ ఆశీర్వదించాలి 137 డివిజన్ వాసులని తెలియజేస్తూ, మా అన్న పుట్టినరోజుకి వచ్చిన పేద ప్రజలకు అందరికీ కూడా మా అన్న వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు సాయం చేస్తుంది. కాబట్టి అంత జల్దీ జన ఆదరణ